Okay. Hello friends, this is Arvind Reddy, okay, from the Target Institute, and I'm a faculty in law economics at foundation level, and I'm dealing with costing at a intermediate level, CA inter and CMA inter, okay. And in this topic, I'm currently dealing with CMA final law, okay, corporate and economics laws, okay. And in this lecture, I'm going to give like an introduction to the corporate and economics law, okay. వాట్ ఈస్ దిస్ కార్పొరేట్ అండ్ ఎకనామిక్స్ లాస్ ఫైనల్ లెవెల్లో ఉన్నాయి. ఓకే ఫైన్. ఏమేమి చాప్టర్స్ ఈ పర్టికులర్ ఫైనల్ లెవెల్లో సిఎంఏ ఫైనల్ లెవెల్లో దట్ టు బి ఎకనామిక్ కార్పొరేట్ అండ్ ఎకనామిక్స్ లాస్లో కవర్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, చూద్దాం. చూస్తున్నారు కదా. ఓకే, దిస్ ఈజ్ 100 మార్క్స్ పేపర్, మీకు తెలిసిందే. ఓకేనా, గ్రూప్ 3లో ఫస్ట్ పేపర్ అండ్ ఆల్సో పేపర్ నెంబర్ 13. ఓకేనా, మనం మొత్తం 20 పేపర్స్ రాస్తాం, రైట్. ఫ్రమ్ సిఎంఏ ఫౌండేషన్ టు సిఎంఏ ఫైనల్ 20 పేపర్స్ మనం రాస్తాము. అందులో 13th పేపర్. ఓకే, అండ్ ఆల్సో గ్రూప్ 3లో ఫస్ట్ పేపర్ కార్పొరేట్ అండ్ ఎకనామిక్ క్లాస్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్పెసిఫిక్గా సబ్జెక్ట్ నేమ్ కార్పొరేట్ లా అండ్ ఎకనామిక్ లా, ఎకనామిక్. సో వాట్ ఈస్ కార్పొరేట్ లా అండ్ వాట్ ఈస్ ఎకనామిక్ లా? అసలు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఏ టాపిక్స్, ఏ పర్టికులర్ కాన్సెప్ట్ని డీల్ చేస్తుంది? ఓకేనా, స్పెసిఫిక్గా చెప్తున్నాను చూడండి. కార్పొరేట్ లా మీకు తెలిసిందే, ఆల్రెడీ మీరు సిఎంఏ ఇంటర్ కానీ సిఏ ఇంటర్ కానీ కంప్లీట్ చేసుకునే ఫైనల్ లెవెల్కి వచ్చారు. ఓకే ఫైన్. ఓకేనా, ఆల్రెడీ కార్పొరేట్ లా అంటే ఏంటో స్పెసిఫిక్గా మీకు తెలుసు, డీల్ చేసే ఉన్నారు. ఓకేనా, ఆల్రెడీ ఆ పర్టికులర్ కార్పొరేట్ లా ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్గా చెప్పాలంటే కంపెనీ లా అని చెప్పచ్చు. కంపెనీ లా. ఓకేనా సార్, ఈ కంపెనీలా ఏంటి సార్, ఎందుకు ఈ కంపెనీలా వచ్చింది? కంపెనీలా ఈజ్ నథింగ్ బట్ ఏమీ లేదు, ఇట్స్ అన్ యాక్ట్ విచ్ కమ్స్ టు రెగ్యులేట్ ద కంపెనీస్. ఇట్స్ నథింగ్ బట్ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి ఉంటాయో అండ్ ఆల్సో రిజిస్టర్ అవ్వబోతున్నాయో ఆ కంపెనీస్ని రెగ్యులేట్ చేయడానికి. ఎందుకంటే పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ కానీ, టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కానీ, అండ్ ఆల్సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కానీ, ఇందులో ఎంతో మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీని షేర్స్ పర్చేజ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా, సో షేర్ హోల్డర్స్కి అండ్ ఆల్సో మేనేజ్మెంట్కి ఎటువంటి కనెక్షన్ ఉండదు. జస్ట్ లైక్ ఓన్లీ జనరల్ మీటింగ్ ఒక్కటే కనెక్షన్ ఉంటుంది. ఓకేనా, సో దట్ వీళ్ళ మనీని ఆ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ గురించి ఎటువంటి అప్డేట్స్ రాకపోయినా, కంపెనీ గురించి అసలు ఏం యాక్టివిటీస్ చేస్తుందో తెలియకపోయినా, సో దట్ షేర్ హోల్డర్స్ ఎప్పుడు ప్యానిక్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, బిజినెస్ అనేది అన్సర్టైన్ ఎన్విరాన్మెంట్లో బిజినెస్ నడుస్తూ ఉంటుంది, రైట్. సో ఎన్నో అన్సర్టనిటీస్ ఉంటాయి, రిస్క్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి కంపెనీ ఎన్విరాన్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఒక రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లో కంపెనీ ఉంటే, ఒక లా రెగ్యులేట్ చేస్తూ ఉన్నట్లయితే కంపెనీ యొక్క ఫండ్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేయగలము. ఐ మీన్ టు సే, ఒక లా ఉన్నప్పుడు సో దట్ నెంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్ పర్సన్స్ లైక్ అండ్ ఆడిటర్, కంపెనీస్ యాక్ట్లో స్పెసిఫిక్గా ప్రతి ఒక్క కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి ఆడిట్ కండక్ట్ చేసి ఒక ఎక్స్టర్నల్ రిపోర్ట్ ఇస్తారు. సో ఆల్సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎంత అక్యురేట్గా ఉన్నాయి, ట్రూ అండ్ ఫెయిర్ రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా, రైట్, ట్రూ అండ్ ఫెయిర్ రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా, ఆ పర్టికులర్ ఆపరేషన్స్ విత్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ చేస్తున్నాయా లేదా. నెంబర్ ఆఫ్ ఆడిట్స్ కంపెనీస్ యాక్ట్ కింద చేయమని చెప్తారు, లైక్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, ఐ మీన్ టు సే కాస్ట్ ఆడిట్ చేయించుకోమని చెప్తారు. ఓకేనా, అండ్ ఆల్సో సెక్రటేరియల్ ఆడిట్. ఓకేనా, అండ్ ఆల్సో వాల్యుయేషనర్స్, ప్రాపర్టీ వాల్యుయేషన్స్. ఓకేనా, అండర్ సెక్షన్ 247 ఇలాంటి ఎంతో ఎక్స్టర్నల్ పర్సన్స్ కంపెనీతో డీల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక ఇన్ ఆర్డర్ టు వెరిఫై దేర్ జెన్యూనెస్, ఎంతవరకు పబ్లిక్ మనీని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ కోసం యూటిలైజ్ చేస్తున్నారు. అర్థమైందా? సో దట్ ఖచ్చితంగా ఒక పర్టికులర్లా కంపెనీస్ని కంపెనీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేస్తేనే పబ్లిక్ మనీని ఫుల్ ఫ్లెజ్గా యూటిలైజ్ చేయగలము. అది ఓన్లీ పబ్లిక్ కంపెనీస్ అనే కాదు, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ బ్యాంక్ లోన్స్ ద్వారా వెళ్తూ ఉంటాయి, రైట్. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ మీకు ఆల్రెడీ తెలుసు, ఓన్లీ ప్రైవేట్ పర్సన్స్ దగ్గర నుంచి మాత్రమే క్యాపిటల్ రైజ్ చేయగలము. ఓకేనా, పబ్లిక్ ఇష్యూ చేయలేదు, మీకు ఆల్రెడీ తెలుసు. ప్రైవేట్ కంపెనీ సో వాట్ ఈస్ నథింగ్ బట్ ప్రైవేట్ కంపెనీ అనేది మీకు బాగా తెలుసు. యాజ్ పర్ సెక్షన్ 2 సబ్ క్లాస్ 68లో ప్రైవేట్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఏ కంపెనీ విత్ మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ ఆల్సో ఇట్ కంటైన్ రెస్ట్రిక్టివ్ క్లాజెస్, రెస్ట్రిక్షన్ చేస్తూ ఉంటాయి. షేర్స్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేము. ఓకేనా, ఓన్లీ విత్ బోర్డ్స్ అప్రూవల్ ద్వారా మాత్రమే చేయగలము. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ వెరీ మచ్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 200 మెంబర్స్. ఓకేనా, సో అండ్ ఆల్సో ట్రాన్స్ఫరబిలిటీ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటారు. ప్రైవేట్ ప్లేస్మెంట్ మాత్రమే చేయగలము, పబ్లిక్ ఇష్యూ చేయలేము. ఇలాంటి కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ అంటాం. ఓకేనా, అలాంటి కంపెనీస్ ఈవెంతో
కొంతమందికి అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలానే ప్రాఫిట్ తీసుకుంటారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్ తీసుకుంటారు. ఓకే, బట్ కంపెనీ అఫైర్స్ ఎంతవరకు డీల్ చేస్తున్నారు, కాంప్లైన్స్ మీట్ అవుతున్నారా లేదా? ఓకేనా. అండ్ ఆల్సో ఎందుకంటే బ్యాంక్ లోన్స్ ద్వారా వెళ్తారు, సో బ్యాంకింగ్ మనీ కూడా పబ్లిక్ మనీ, రైట్. సో ఎంతవరకు ఆ పర్టికులర్ మనీని యూటిలైజ్ చేసుకుని ఆపరేషన్స్ చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ వెరిఫై చేయడానికి, ఐ మీన్ టు సే ఎంత అక్యురేట్గా ఉంది కంపెనీ యొక్క ఫినాన్షియల్స్. ఓకేనా, ఎందుకంటే మనకు తెలిస్తేనే కదా ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి, కంపెనీతో డీల్ చేయొచ్చా లేదా. ఇలాంటి ఎప్పుడైతే మనం రెగ్యులేట్ చేయగలిగితే, ఐ మీన్ టు సే అట్లీస్ట్ ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్, ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, ఫినాన్షియల్ పొజిషన్ కానీ, అండ్ ఆల్సో క్యాష్ ఫ్లోస్ కానీ మనం అనాలిసిస్ చేయగలిగితే, సో దట్ ఆ పర్టికులర్ కంపెనీతో మనం డీల్ చేయొచ్చా లేదా, ఫ్యూచర్లో మనకు ఆ కంపెనీకి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతే మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుందా లేదా, లేకుంటే లాస్లోకి వెళ్ళిపోతాము. ఇలాంటి కంపెనీస్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేయగలమా లేదా అనేది జనరల్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ప్రైవేట్ కంపెనీస్ కూడా కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది, ఖచ్చితంగా అప్లై అవ్వాలి. అప్లై అవుతేనే కదా, సో దట్ ఆ పర్టికులర్ కంపెనీ ఎంతవరకు, ఎందుకంటే ఆ పర్టికులర్ కంపెనీ కూడా సొసైటీలోనే ఉంది, సొసైటీతోనే బిజినెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో XYZ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్స్ బిజినెస్ చేస్తుంది, ఎగ్జాంపుల్ చేస్తుంది, పబ్లిక్తోనే డీల్ చేస్తుంది, పబ్లిక్తోనే డీల్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనీ, పబ్లిక్ మనీ, ఐ మీన్ టు సే వాళ్ళు పర్టికులర్ ఆర్టికల్స్ అమ్మి ప్రాఫిట్ ఏం చేస్తున్నారు, రైట్. సో ఆ పర్టికులర్ ప్రాఫిట్ అనేది పబ్లిక్ దగ్గర నుంచే కదా డీల్ చేస్తుంది. సో అసలు వాళ్ళు ఎంతవరకు అక్యురేట్గా ఉన్నారు, వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఫ్రాడ్ చేస్తున్నారా లేదా. ఓకేనా, ఎప్పుడైనా ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఈవెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో కూడా. అది షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, సో క్రెడిటర్స్ అవ్వచ్చు, సప్లయర్స్ అవ్వచ్చు. ఎందుకంటే కంపెనీ యొక్క స్టేక్ హోల్డర్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, మేబీ క్రెడిటర్స్ అవ్వచ్చు, షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, బ్యాంక్ లోన్స్ ఇస్తే బ్యాంక్ కూడా అవుతుంది, అండ్ ఆల్సో ఎంప్లాయీస్. ఎందుకంటే ఇన్ కేసు కంపెనీ సడన్గా క్లోజ్ చేస్తారు, ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్తో పాటు, అండ్ ఆల్సో కంపెనీ కూడా ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, మీకు తెలిసిందే. ఇట్స్ జస్ట్ లైక్ ఎ నార్మల్ ఇండివిజువల్ పర్సన్. ఎలా ఆపరేషన్స్ మనం చేస్తామో కంపెనీ కూడా సేమ్ అలానే కంపెనీ ద్వారా, కంపెనీ లా ద్వారా రికగ్నైజ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ లాగా మనం డీల్ చేస్తూ ఉంటాం, రైట్. దాన్ని మేనేజ్ చేసేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్స్, మనకు తెలిసిందే, నార్మల్ థింగ్. ఓకే, కంపెనీస్ని రెగ్యులేట్ చేయడానికి వచ్చిందే కంపెనీస్ యాక్ట్. సార్ 2013 కంపెనీస్ యాక్ట్ 2013 అంటారు కదా, అంతకంటే ముందు కంపెనీస్ లా లేదా? ఉంది. కంపెనీస్ యాక్ట్ 1956 ఉంది, అంతకంటే ముందు కంపెనీస్ యాక్ట్ 1913 ఉంది. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఉన్నాయి. సో ప్రతి కంపెనీస్ యాక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ 1956 కంపెనీస్ యాక్ట్ ఉంది, ఓకేనా. దాని తర్వాత అప్డేటెడ్ వర్షన్ ఎప్పుడు వచ్చింది, 2013లో వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా ఆ పర్టికులర్ లాని రెనోవేట్ చేసి కొత్త లా తీసుకోవడానికి అప్రాక్సిమేట్లీ 50 to 55 years టైం పట్టింది, రైట్. సో ఇంత టైం పట్టిన తర్వాత ఎన్నో అనాలిసిస్ చేసి కంపెనీని ఏ విధంగా రెగ్యులేట్ చేయగలము, ఓకేనా. రెగ్యులేట్ చేసి వాళ్ళ కాంప్లైన్స్ ఎలా తీసుకొని రావాలి, అప్డేట్ చేసి నెంబర్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్ అనేది కంపెనీస్ యాక్ట్ 2013లో తీసుకొని వచ్చారు. సో 2013 ఇస్ నథింగ్ బట్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956. సో అందులో 658 సెక్షన్స్ ఉన్నాయి, 670+ సెక్షన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇందులో 470 సెక్షన్సే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే 2-3 సెక్షన్స్ కలుపుకొని ఒకే సెక్షన్లో కలిపేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 149 అప్రాక్సిమేట్గా 13 సబ్ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ 149లో. సో బట్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ 1956లో ఇండివిజువల్ సెక్షన్ వైజ్ 470 సెక్షన్స్ వచ్చాయంటే కారణం ఏంటంటే అక్కడ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఒక సపరేట్ ప్రొవిజన్గా ట్రీట్ చేసేవాళ్ళు, సపరేట్ సెక్షన్గా పెట్టారు. బట్ కంపెనీస్ యాక్ట్ 2013లో ఏవైతే రిలేటెడ్గా ఇంటర్కనెక్ట్గా ఉన్న ఆ ప్రొవిజన్స్ మొత్తం ఒక సెక్షన్ కిందకి తీసుకొని వచ్చారు. లైక్ సెక్షన్ 149, 150, 164, 167, 165 ఇలాంటి ఇంపార్టెంట్ సెక్షన్ ఏం చేసుకోవచ్చు అంటే 161 క్లబ్ చేశారు. 2-3 కాన్సెప్ట్తో క్లబ్ చేసి ఒకే ప్రొవిజన్, ఐ మీన్ టు సే సెక్షన్స్ 2-3 ఉన్నవి ఒక సెక్షన్ లాగా వచ్చేటట్టు చూశారు. సో దట్ అందుకే కంపెనీస్ యాక్ట్ 1956లో 680 సెక్షన్స్, 670 సెక్షన్స్ ఉన్నవి. కంపెనీస్ యాక్ట్ వచ్చేదానికి కంపెనీస్ యాక్ట్ 2013లో 470 సెక్షన్స్కే ఆ పర్టికులర్ నెంబర్ని డిక్రీస్ చేశారు, ఓకేనా. ఈ పర్టికులర్ కంపెనీస్ యాక్ట్ రెగ్యులేట్ చేయడానికి వచ్చింది. ఎవరిని రెగ్యులేట్ చేస్తుంది? ఫస్ట్ థింగ్ రెగ్యులేట్ చేయడానికి అని చెప్పాను, కంపెనీస్ని రెగ్యులేట్ చేయడానికి. కంపెనీస్ అంటే ఎవరు? ఏ పర్టికులర్ బాడీ కార్పొరేట్ అయితే కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతుందో ఆ పర్టికులర్ బాడీ కార్పొరేట్ కంపెనీ అనే స్టేటస్ అప్లై చేస్తుంది, ఓకేనా. అది ఈ కంపెనీస్ యాక్ట్ అవ్వచ్చు, కంపెనీస్ యాక్ట్ 1956 అవ్వచ్చు, ఆర్ కంపెనీస్ యాక్ట్ 1913 అవ్వచ్చు, ఓకేనా. ఏ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినా ఆ పర్టికులర్ బాడీ కార్పొరేట్ని రెగ్యులేట్ చేయడానికి వచ్చిందే కంపెనీస్ యాక్ట్ 2013, రైట్. 1956ని పూర్తిగా రిపీల్ చేశారు, ఓకేనా. కొన్ని ప్రొవిజన్స్ వరకు ఇంకా అప్లికబుల్లోనే ఉన్నాయి, రైట్. ఓకే. అండ్ ఆల్సో దీంతో పాటు ఏమేమి కంపెనీస్ని ఇంకా రెగ్యులేట్ చేస్తుంది కంపెనీ చెప్పాను. కంపెనీస్ ఏవైతే కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతున్నాయో ఆర్ ప్రీవియస్ కంపెనీస్ లాస్ కింద రిజిస్టర్ అయ్యి ఉంటాయో ఆ పర్టికులర్ కంపెనీస్ అన్ని రెగ్యులేట్ చేస్తుంది, ఓకేనా, రైట్. ఇంకా ఏంటి? బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఓకేనా.
ఈ పర్టికులర్ కంపెనీస్ని కూడా ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తుంది. బట్ సబ్జెక్టు ఎందుకంటే వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. లైక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఉంది, ఓకేనా. అండ్ ఆల్సో IRDA యాక్ట్ 1999 ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కంపెనీస్కి సపరేట్గా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ఉంది. సో ఇన్ని యాక్ట్స్ ఉన్నాయి, రెగ్యులేట్ చేస్తున్నాయి. ఇన్ కేస్ ఆ పర్టికులర్ లాలో స్పెసిఫిక్గా కొన్ని ప్రొవిజన్స్ డీల్ చేయకపోతే కంపెనీస్ యాక్ట్ డీల్ చేస్తుంది. అక్కడ ఇన్కన్సిస్టెంట్గా ఉంటే ఈ పర్టికులర్ కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దానిలో కోరం గురించి మాట్లాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ కంపెనీ ఉంది, ఓకే, అది కానీ ఒక కంపెనీనే, ఎందుకంటే సపరేట్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యింది. సో ఇట్ విల్ ఆల్సో కన్సిడర్ యాజ్ అన్ బాడీ కార్పొరేట్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ యాక్ట్లో కోరం గురించి మాట్లాడలేదు. మీటింగ్లో ఎంతమంది ప్రెజెంట్ కావాలి, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటేనే దానికి కోరం అంటారు. దాని తర్వాత ఆ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తేనే వ్యాలిడ్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. మీకు తెలిసిందే, జనరల్ మీటింగ్ చదివారు ఆల్రెడీ, ఓకేనా. లైక్ కంపెనీస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చాప్టర్లో మీరు చదివే ఉంటారు, ఓకేనా. మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఖచ్చితంగా ఆ పర్టికులర్ మీటింగ్లో ప్రెజెంట్ అయ్యి ఉండి తీరాల్సిందే, ఓకేనా. దాని తర్వాత ప్రొసీడింగ్స్ ఏవైతే జరుగుతాయో ఆ పర్టికులర్ ప్రొసీడింగ్స్ మాత్రమే వ్యాలిడ్ ప్రొసీడింగ్స్ కింద కన్సిడర్ చేసి ROCకి ఫైల్ చేస్తాము. అండ్ ఆల్సో కంపెనీ మీద బైండింగ్ అవుతాయి, ఓకేనా. ఇన్ కేస్ ఎలక్ట్రిసిటీ కంపెనీ అని చెప్పాను, ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది, ఇట్ ఈస్ అ బాడీ కార్పొరేట్, ఎందుకంటే కంపెనీ కింద రిజిస్టర్ కాలేదు కాబట్టి. బట్ ఆ పర్టికులర్ బాడీ కార్పొరేట్ కూడా కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది. ఇన్ కేస్ ఆ పర్టికులర్ యాక్ట్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో ఏదైనా ప్రొవిజన్స్ చెప్పకపోయినట్లయితే ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే కంపెనీస్ యాక్ట్ నుంచి తీసుకుంటారు. సో ఆల్రెడీ చెప్పారు, సో కంపెనీకి 5 మెంబర్స్ ఉండాలి, 15 మెంబర్స్ ఉండాలి, 30 మెంబర్స్ ఉండాలి కోరం, ఇంత నెంబర్ ఆఫ్ మెంబర్స్ దాటగానే. సో దట్ ఆ కోరం మీట్ అయితే వ్యాలిడ్ మీటింగ్గా కండక్ట్ చేయొచ్చు, ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. కోరం లేకపోతే వితిన్ పీరియడ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పర్టికులర్ మీటింగ్ని పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ప్లేస్లో కండక్ట్ చేయాలి. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ సండే ప్రిసీడింగ్ నెక్స్ట్ సక్సీడింగ్ డే రోజు కండక్ట్ చేస్తాం, ఇట్స్ నార్మల్ థింగ్, ఓకేనా. అక్కడ లేకపోతే ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ కంపెనీస్ యాక్ట్కి రావచ్చు, ఓకేనా. ఈ పర్టికులర్ కంపెనీస్ కూడా అప్లై అవుతాయి. అండ్ ఆల్సో బాడీ కార్పొరేట్ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బయట జర్మనీలో నాకు ఒక కంపెనీ ఉంది, ఓకేనా. ఇండియాలో నేను ఒక బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను ఆపరేషన్స్ కోసం, ఓకేనా. సో నేను ఒక బ్రాంచ్ని ఇండియాలో ఆపరేట్ చేయడానికి ఒక బ్రాంచ్ని ఇన్కార్పొరేట్ చేశాను సో ఆపరేషన్స్ కోసం. అప్పుడు నేనేం చేయాలంటే, నేను కూడా ఒక బాడీ కార్పొరేట్ ఇండియాలో బిజినెస్ చేస్తున్నాను. సో దట్ నేనేం చేయాలంటే ROCకి నా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఓకేనా. నా హెడ్ ఆఫీస్ ఎక్కడ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఇండియాలో ఆథరైజ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు, ఇన్ కేస్ కంపెనీకి నోటీస్ వచ్చి ఆ పర్టికులర్ బ్రాంచ్కి నోటీస్ ఇస్తున్నప్పుడు ఎవరికి నోటీస్ ఇవ్వాలి, ఓకేనా. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కానీ, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కానీ, ఆర్ కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్స్ కానీ, ఆ పర్టికులర్ కంపెనీ జర్మనీలో ఫామ్ అయింది కదా, ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ న్యూ ఢిల్లీ ROCకి సబ్మిట్ చేయాలి. ఈవెన్ అది బాడీ కార్పొరేట్ అయినా, ఫారిన్ కంపెనీలో ఎస్టాబ్లిష్ అయినా, ఇండియాలో ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సో ప్రొసీజర్ మీట్ అవ్వాలి. ఆ పర్టికులర్ బాడీ కార్పొరేట్ కూడా కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది, ఎందుకంటే రెగ్యులేట్ చేయాలి కదా, ఎందుకంటే సొసైటీలో ఉంది. సో ఏ పర్టికులర్ కంపెనీ లీగల్గా బిజినెస్ చేస్తుందా లేదా, ఓకేనా. ఆ పర్టికులర్ కంపెనీ ఆపరేషన్స్ వితిన్ రేంజ్లో ఉన్నాయా, వితిన్ రేంజ్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళ ఆబ్జెక్టివ్ పరంగా ఉన్నాయా లేదా, ఓకేనా. ఇన్ కేస్ ఏదైనా డీవియేషన్ చేస్తుందా, అండ్ ఆల్సో మెంబర్స్కి గ్రీవెన్సెస్ వస్తే సాల్వ్ చేయడం లేదా, ఓకేనా. ఫ్రాడ్యులెంట్గా ఏదైనా బిజినెస్ ఆపరేషన్స్ చేస్తుందా, ఓకేనా. ఇన్ కేస్ ఎక్స్టర్నల్ ఆడిటర్ స్టాట్యుటరీ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు కదా, సో దాంట్లో ఏమైనా ఫ్రాడ్స్ ఏమైనా ఐడెంటిఫై చేశారా, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా నోటిఫై చేశారా. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కంపెనీస్ యాక్ట్ రెగ్యులేట్ చేస్తుంది, ఓకేనా. అవి చేస్తుంది కాబట్టి ఇంతవరకు కంపెనీస్ ఈజ్ నథింగ్ బట్ సుపీరియర్ అని చెప్తున్నాం. ఇంత పెద్ద ఆపరేషన్స్ కండక్ట్ చేస్తుంది కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంత పెద్దగా ఆపరేషన్స్ ఎలా కండక్ట్ చేయగలుగుతుంది, బికాస్ ఆఫ్ దిస్ రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొప్రైటర్ ఉన్నారు, ఎక్కడైనా సోల్ ప్రొప్రైటర్ ఇంత పెద్ద బిజినెస్, ఇంత బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇంత బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేశారు సోల్ ప్రొప్రైటర్, ఎక్కడా లేదు. బికాస్ ఆఫ్ దేర్ ల్యాకింగ్, ఎందుకంటే సోల్ ప్రొప్రైటర్ కానీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, ఎల్ఎల్పి పక్కన పెడితే పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, అండ్ ఆల్సో సోల్ ప్రొప్రైటర్ కానీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కానీ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ, ఈ పర్టికులర్ బిజినెస్ ఫార్మ్స్ ఎందుకు లిమిటెడ్గా వర్క్ చేస్తాయి, ఎందుకంటే దీంట్లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, లిమిటెడ్ లయబిలిటీ లేదు. అండ్ ఆల్సో ఎప్పుడు పార్ట్నర్స్కి గొడవ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడైనా బిజినెస్ని డిజాల్వ్ చేయొచ్చు. అసోసియేషన్ ఆఫ్ పర్సన్లో అవ్వచ్చు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్లో అవ్వచ్చు, సోల్ ప్రొప్రైటర్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా అవ్వచ్చు, రైట్. సో ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చి ఎప్పుడు క్లోజ్ అవుతుందో చెప్పలేము ఈ పర్టికులర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్. బట్ కంపెనీ అలా కాదు, కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవ్వగానే సపరేట్ లీగల్ ఎంటిటీ వస్తుంది, మెంబర్స్ని సపరేట్ చేస్తూ కంపెనీ ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు మెంబర్స్కి అండ్ ఆల్సో కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు, దే ఆర్ జస్ట్ ఓన్లీ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ క్యాపిటల్, అంతటితో అయిపోతుంది. కంపెనీని అడ్మినిస్ట్రేట్ చేసేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మెంబర్స్ అపాయింట్ చేస్తారు. ఆ ఫైన్ అంతా బాగానే ఉంది, ఓకేనా. ఇక్కడ మెంబర్స్ ఎప్పుడు కంపెనీని క్వశ్చన్ చేయలేరు నాకు డివిడెండ్ ఇవ్వాలి అని,
ఎందుకంటే కంపెనీస్ యాక్ట్లో డివిడెండ్ ఈస్ మ్యాండేటరీ అని ఎక్కడ లేదు. డివిడెండ్ ఈస్ రికమెండేటరీ. ఇన్ కేస్ అది కూడా ఎప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేస్తే తప్ప, అంతవరకు కంపెనీ అసలుకి డివిడెండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పింది అర్థమవుతుందా? సో దట్ ఈ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ చెప్తున్నా కదా, కంపెనీ ఇట్స్ నథింగ్ బట్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఇంత రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఎన్నో కంపెనీస్ ప్రతి సంవత్సరం ఫామ్ అవుతున్నాయి. అప్రాక్సిమేట్గా ఇది 25 lakhs ప్లస్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. సో అందులో కొన్ని డార్మెంట్ అవ్వచ్చు, కొన్ని డిఫరెంట్ అవ్వచ్చు, ఐ మీన్ టు సే కొన్ని క్లోజ్ అవ్వచ్చు, కొన్ని ఆర్ఓసి ఫైలింగ్స్ చేయకుండా అలానే ఉండొచ్చు, ఇన్యాక్టివ్ కంపెనీస్ ఉండొచ్చు. బట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. బట్ ఆ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఆపరేషన్స్ చేయవో, ఆర్ఓసి ఫైలింగ్స్ చేయవో, ఆ పర్టికులర్ కంపెనీస్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తూ కూడా ఆర్ఓసి వర్క్ చేస్తూ ఉంటుంది. రైట్, లాస్ట్ 2 yearsలో సెంట్రల్ గవర్నమెంట్, ఐ మీన్ టు సే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ స్ట్రైక్ ఆఫ్ చేశారు. ఓకేనా, ఎందుకంటే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి వదిలేశారు. ఆ పర్టికులర్ కంపెనీస్ మనీ లాండరింగ్కి యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ని ఆ పర్టికులర్ కంపెనీస్ ద్వారా రూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఏం చేస్తారంటే ఏవైతే కంపెనీస్ ఇన్యాక్టివ్గా ఉన్నాయో వాళ్ళ యాక్టివ్ స్టేటస్ని ఫైల్ చేయవో, ఐ మీన్ టు సే ఎక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉందో స్పెసిఫిక్గా INC 22A అనే ఫామ్ ఫైల్ చేయాలి. సో ఇలాంటి కండిషన్స్ ఏవైతే కంపెనీస్ మీట్ అవ్వవో ఆ పర్టికులర్ కంపెనీస్ అన్ని క్లోజ్ చేయడం స్టార్ట్ చేసింది ROC. రైట్, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లీగల్ సింజన్ ప్రొవిజన్స్ తీసుకొని వస్తున్నారు కంపెనీస్ యాక్ట్లో. ఎందుకంటే ఒక కంపెనీ ఎప్పుడైతే ఒక సొసైటీలో రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా బిజినెస్ లీగల్గా అండ్ ఆల్సో పంక్చువల్గా బిజినెస్ రన్ చేయొచ్చు. సో ఆ విధంగా ఆ డైరెక్షన్కి కంపెనీస్ యాక్ట్ తీసుకొని వస్తున్నారు. ఓకే, నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి. రైట్, సో కంపెనీ లా ఇస్ నథింగ్ బట్ కంపెనీని ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి, కంపెనీని ఎలా రెగ్యులేట్ చేస్తున్నాం, ఏ ఫైలింగ్స్ ROCకి చేయాలి, అండ్ ఆల్సో ప్రతి సంవత్సరం ఆడిట్ ఎవరితో చేయించుకోవాలి, ఎవరు నథింగ్ బట్ హూ ఈజ్ నథింగ్ బట్ స్టాట్యుటరీ ఆడిటర్, అతని యొక్క డ్యూటీస్ ఏంటి, అతని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ ఆల్సో డైరెక్టర్స్ చెప్పాను ఇందాక, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైలీ కంపెనీ యొక్క అఫేర్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ CMA ఇంటర్ చదివారంటే డైరెక్టర్స్ అంటే ఎవరు, వాళ్ళ డ్యూటీస్ అంటే ఏంటి ఆల్రెడీ మీరు చదివి వచ్చింటారు. రైట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్ నథింగ్ బట్ ఎవరైతే డే టు డే అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో వాళ్ళని జనరల్గా ఇస్ నథింగ్ బట్ అఫైర్స్ ఆఫ్ కంపెనీ చూసుకుంటూ ఉంటారు. రైట్, వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాము. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అండి, ఎవరిని డైరెక్టర్గా అపాయింట్ చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలు అపాయింట్ చేయొచ్చు, ఎప్పుడు అతను ఆఫీస్ వెకేట్ అవుతుంది, మీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదా. సో అతని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే అతను డైరెక్టర్గా అపాయింట్ చేసుకోగలము. ఇన్ కేస్ అపాయింట్ చేసిన తర్వాత అతనికి ఏమైనా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అయితే అతను అలానే కంటిన్యూ అవ్వాలన్నా లేకుంటే వేకెంట్ అవ్వాలన్నా, మీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఎన్ని నెంబర్ ఆఫ్ డైరెక్టర్షిప్స్ కంపెనీస్లో హోల్డ్ చేయగలరు, ఇలాంటి రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది కంపెనీస్ యాక్ట్లో. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు అడ్మినిస్టర్ ద కంపెనీస్ యాక్ట్ ఇన్ అ బెటర్ వే అండ్ ఆల్సో బిజినెస్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా చేస్తే ఆటోమేటిక్గా ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ప్రాపర్గా జరుగుతాయి. ఇట్ విల్ లీడ్స్ టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అవునా కదా. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే కంపెనీ అని చెప్పొచ్చు. ఓకేనా, ఈ పర్టికులర్ బిజినెస్ ఫామ్ని సెలెక్ట్ చేసుకోకపోవడం అనేది బేస్డ్ అపాన్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే చెప్పాను అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే ఎక్కువ రెగ్యులేషన్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా కాంప్లైన్స్ ఫీజెస్ ఉంటాయి, ఎక్కువ అమౌంట్ లీగల్ ఛార్జెస్ కింద పే చేయాల్సి వస్తుంది. బట్ వేరే బిజినెస్ ఫార్మ్స్ ఉన్నాయి, లైక్ సోల్ ప్రొప్రైటర్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అవ్వచ్చు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అవ్వచ్చు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అవ్వచ్చు, అదర్ అసోసియేటరీ పర్సన్స్ అవ్వచ్చు. వీళ్ళకు కాంప్లైన్స్ ఫీజెస్ తక్కువగా ఉంటాయి, రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ కంపెనీకి అలా కాదు, కంపెనీ ఈస్ నథింగ్ బట్ వెరీ మచ్ రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. లీగల్ కాంప్లైన్స్ ఎక్కువ మీట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్తో డీల్ చేస్తూ ఉండాలి ఇన్ ఆర్డర్ టు మీట్ సచ్ కాంప్లైన్సెస్. రైట్, అట్ ద సేమ్ టైం క్యాపిటల్ రైజ్ చేస్తూ ఉంటాం. ఆ క్యాపిటల్ రైజ్ చేస్తున్నప్పుడు కాంప్లైన్స్ ఎలా మీట్ అవ్వాలి, ఓకే, ఎంత అమౌంట్ రైజ్ చేయాలి, ఇన్ కేస్ ఏదైనా రెస్ట్రిక్షన్ ఉందా, లేకపోతే మెంబర్స్ దగ్గర నుంచి పర్మిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఏ రెజల్యూషన్స్ పాస్ చేయాలి, అది స్పెషల్ రెజల్యూషన్ అవ్వచ్చు, ఆర్డినరీ రెజల్యూషన్ అవ్వచ్చు. ఓకేనా, ఈ పర్టికులర్ రెజల్యూషన్స్ ఎప్పుడు పాస్ చేయాలి, ఇలాంటివన్నీ ఎక్కడ ఇచ్చారంటే కంపెనీస్ యాక్ట్ 2013లో వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ వెరీ మచ్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956. నేను మీకు చెప్పేది అర్థమవుతుంది కదా. సో కంపెనీస్ యాక్ట్ నేర్చుకుంటే సో దట్ కంపెనీని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, స్పెసిఫిక్గా కంపెనీస్ యాక్ట్లో ఏం చెప్తుందంటే కంపెనీని ఎలా చెప్పాను ఇందాక, ఏ పర్టికులర్ కార్పొరేట్ బాడీస్ రెగ్యులేట్ చేస్తుంది చెప్పాను ఇందాక. కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే ఆ పర్టికులర్ కంపెనీస్ని చెప్పాను, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అండ్ ఆల్సో బాడీ కార్పొరేట్ విచ్ వాస్ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియాలో ఆపరేషన్ చేస్తున్నట్లయితే అండ్ ఆల్సో అదర్ బాడీ కార్పొరేషన్ ఇన్ కేస్ స్పెసిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే ఆ పర్టికులర్ బాడీ కార్పొరేట్స్ కూడా కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది. ఓకేనా, ఓకే సార్ ఫైన్. ఈ కంపెనీస్ అన్ని కంపెనీస్ యాక్ట్ రెగ్యులేట్ చేస్తుంది, లేకపోతే ఈ బాడీ కార్పొరేట్స్ని కంపెనీస్ యాక్ట్ రెగ్యులేట్ చేస్తుందని చెప్తున్నారు. ఓకే ఫైన్ సార్.
కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది, రెగ్యులేట్ చేస్తుందని చెప్పాను. ఆ రెగ్యులేషన్లో ఏమేమి ఉంటాయి, కంపెనీలు ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి, ఓకేనా. కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నప్పుడు బేసిక్ డాక్యుమెంట్స్ ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, దాని యొక్క మోడల్ ఆర్టికల్స్ కంపెనీస్ యాక్ట్ 2013లో షెడ్యూల్స్లో కవర్ అయ్యాయి, షెడ్యూల్ 1లో. సో మనం ఇన్ కేస్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నప్పుడు కంపెనీస్ యాక్టే గైడెన్స్ ఇస్తుంది, ఓకేనా. ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, స్పెసిఫిక్గా కంపెనీస్ యాక్ట్ చేస్తుంది అదే. కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి, డైరెక్టర్స్ మినిమం ఎంతమంది ఉండాలి, ఓకేనా. అండ్ ఆల్సో వాళ్ళకున్న డ్యూటీస్ ఏంటి, ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత వాళ్ళ ఆపరేషన్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఇన్ కేస్ ఏదైనా స్పెసిఫిక్గా లైసెన్స్ ఏమైనా తీసుకోవాలన్నా, సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏమైనా కావాలన్నా లేదా, లేకపోతే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చిందా లేదా, ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఏ ఫామ్లో ఇస్తారు, ఓకేనా. ఇన్కార్పొరేట్ చేయడానికి ఏ పర్సన్స్ కావాలి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలా, సిఎంఏ కావాలా, సిఏ కావాలా, ఆర్ సిఎస్ కావాలా, అడ్వకేట్ కావాలా, ఏ పర్టికులర్ పర్సన్తో మన కంపెనీని ఇన్కార్పొరేట్ చేయొచ్చు యాజ్ అన్ ఆథరైజ్ పర్సన్, లైక్ ఆ లీగల్ కాంప్లైన్స్ మీట్ అవ్వడానికి, ఓకేనా. అట్ ద సేమ్ టైం ఎవరెవరు కంపెనీని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీని ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేశాను, అందులో నేను ఒక ప్రమోటర్ని, బట్ నేను ఆ పర్టికులర్ కంపెనీలో ఫ్రాడ్ చేసిన ప్రమోటర్ని. నేను ఇప్పుడు కొత్తగా ఇంకో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను, నన్ను కంపెనీస్ యాక్ట్ అలౌ చేయదు, కంపెనీస్ యాక్ట్ నన్ను అలౌ చేయదు, ఎందుకంటే నేను ఫ్రాడ్ చేశాను, ఫ్రాడ్యులెంట్ ప్రమోటర్ ఆఫ్ అ కంపెనీ ఇన్ ఇండియా. సో దట్ నన్ను 5 years డిబార్ చేస్తుంది, అర్థమైంది. ఎందుకంటే నేను ఫ్రాడ్ చేశాను, సో దట్ ఇంకో కంపెనీ స్టార్ట్ చేయకూడదు, ఇంకొక పర్సన్స్ డీఫ్రాడ్ చేయకుండా కంపెనీస్ యాక్ట్ రెగ్యులేట్ చేస్తుంది నన్ను, కంపెనీని ఫామ్ చేయకుండా. నెక్స్ట్ 5 years తర్వాత కావాలంటే నువ్వు కంపెనీ పెట్టుకోవచ్చు, కానీ ఫ్రాడ్ జరిగిన దగ్గర నుంచి, నువ్వు కాన్విక్ట్ అయిన దగ్గర నుంచి 5 years వరకు యు ఆర్ నాట్ అలౌడ్ టు బికమ్ ప్రమోటర్ ఆఫ్ అ కంపెనీ. ప్రమోటర్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే ఐడియా ఫామ్ చేసుకొని కంపెనీని ఇన్కార్పొరేట్ చేసే వాళ్ళని ప్రమోటర్ అంటారు, రైట్. నీకు 5 years వరకు పర్మిషన్ ఇవ్వను, యు ఆర్ నాట్ అలౌడ్ టు బికమ్ ఎనీ ప్రమోటర్ ఆఫ్ అ కంపెనీ. సో ఇలాంటి రెగ్యులేషన్స్ అన్ని కంపెనీస్ యాక్ట్ 2013లో ఉన్నాయి, ఓకేనా. అట్ ద సేమ్ టైం షేర్ క్యాపిటల్ ఎలా రైజ్ చేయాలి, షేర్ క్యాపిటల్ ఓకే సార్, నేను డిబెంచర్స్ రైజ్ చేయాలనుకున్నా, ఓకే డిబెంచర్స్ ఎలా రైజ్ చేయాలి, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలనుకున్నా, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలంటే క్రైటీరియా ఏంటి, నువ్వు పబ్లిక్ కంపెనీనా ప్రైవేట్ కంపెనీనా, ఎంత లిమిట్ వరకు నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు, ఓకేనా. ఎన్ని ఇయర్స్ లోపల రిడీమ్ చేయాలి, మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, ఓకేనా. అండ్ ఆల్సో ఇన్ కేసు డిబెంచర్స్ యాక్సెప్ట్ చేశాను, సో ఛార్జ్ ఏమైనా క్రియేట్ చేశారా లేదా, అన్సెక్యూర్డ్ డిబెంచర్, సెక్యూర్డ్ డిబెంచర్సా, ఇన్ కేస్ సెక్యూర్డ్ అయితే ఛార్జెస్ రిజిస్టర్ చేశారా లేదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీతో డీల్ చేస్తున్నప్పుడు ఎంత అప్పు తీసుకుంది, ఎవరి దగ్గర నుంచి తీసుకుంది, ఏ ఆస్తులు తాకట్టు పెట్టింది, ఈ ఇన్ఫర్మేషన్ మనం MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఫ్రీగా చూడొచ్చు. ఎంత అప్పు తెచ్చుకుంది సో కంపెనీ, ఆ కంపెనీ మీద ఎంత లైబిలిటీ ఉంది, ఎన్ని అసెట్స్ తాకట్టు పెట్టి ఆ పర్టికులర్ అమౌంట్ తీసుకొని వచ్చింది. ఇన్ కేస్ కంపెనీ ఇప్పుడు క్లోజ్ అయితే ఆ అసెట్స్ ఆ పర్టికులర్ సెక్యూర్డ్ క్రెడిటర్స్ తీసుకెళ్ళిపోతారు, మనకేం మిగులుతుంది, మనం ఫర్దర్గా లోన్ ఇవ్వచ్చా లేదా, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ యాక్ట్ స్పెసిఫిక్గా లోన్ తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ రెగ్యులేషన్స్ మొత్తం కవర్ చేస్తూ వస్తుంది, రైట్. సో ఓకే ఫైన్, ఛార్జెస్ క్రియేట్ చేస్తారు, అంతా బాగానే ఉంది. అండ్ ఆల్సో చెప్పాను ఇందాక, షేర్ హోల్డర్స్ క్యాపిటల్ని కాంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళు కూడా డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎలాంటి డెసిషన్స్, డైరెక్టర్స్ని అపాయింట్ చేయడము, డైరెక్టర్స్ని రిమూవ్ చేయడము, ఓకేనా. ఇన్ కేస్ కంపెనీని కంపెనీ ఇప్పుడు స్పెసిఫిక్గా టెక్స్టైల్ బిజినెస్లో ఉంది, దాన్ని డైవర్సిఫై చేయాలన్నా లేదా, వేరే సెక్టార్కి వెళ్తుంది, ఓకేనా. లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంది, వెదర్ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఆ పర్టికులర్ డైవర్సిఫికేషన్ డెసిషన్స్ ఆ మెంబర్స్ తీసుకుంటారు. ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రపోజ్ చేస్తారు, వాళ్ళ పర్టికులర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ మొత్తం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ముందు ప్రజెంట్ చేస్తారు. సో ఇలా మనం అచీవ్ చేయగలిగితే, ఇంత సేల్స్ అచీవ్ చేయగలిగితే ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 5 yearsలో ఇంత ప్రాఫిట్ ఏం చేస్తాము. సో దట్ ఈ టైంలో డైవర్సిఫై చేసుకుంటే కంపెనీ ఫర్దర్గా ప్రాస్పరిటీని ఎంజాయ్ చేయొచ్చు, మంచి పొజిషన్లో ఉంటుంది, మంచి రిటర్న్ వస్తుంది. కాంపిటీటర్స్ ఉన్నారు, బట్ ఆ కాంపిటీషన్ని మనం బ్రీచ్ చేసి పర్టికులర్ ఇండస్ట్రీలో లీడర్గా ఉండొచ్చు, కాస్ట్ లీడర్గా ఉండొచ్చు, రైట్. అండ్ ఆల్సో ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ చేస్తున్నాము, వేరే ప్రోడక్ట్స్కి మనకి డిఫరెన్సియేషన్ ఉంది, ఈ పర్టికులర్ డెసిషన్ మీరు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ 10 yearsలో మనం ఇంత ప్రాఫిట్ ఏం చేయగలము, నేను చెప్పింది అర్థమవుతుందా. సో దట్ ఇంత ప్రాఫిట్ ఏం చేస్తుంది, సో నెక్స్ట్ 10 yearsలో ఇంత డివిడెండ్ రావచ్చు, మేము ప్రపోజ్ చేస్తాము. సో ఇవన్నీ సో క్రైటీరియా అన్ని ప్రజెంట్ చేస్తారు, మెంబర్స్కి ఓకే అయితే డైవర్సిఫికేషన్ చేస్తారు. చెప్పండి ఇందాక, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్, డైవర్సిఫికేషన్ డెసిషన్స్, ఓకేనా. అండ్ ఆల్సో లోన్స్ టు ది ఎక్స్టెంట్, కొంతవరకు మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఉంది, ఇంత లిమిట్ వరకు మాత్రమే లోన్స్ తీసుకోవచ్చు. బియాండ్ సచ్ లిమిట్ మీకు స్పెసిఫిక్గా 186లో లోన్స్ టు ఏ కంపెనీ, అసలు కంపెనీ ఎంతవరకు లోన్స్ ఇవ్వచ్చు, ఎంతవరకు గ్యారంటీ ఇవ్వచ్చు, ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వచ్చు, ఎంత లోన్స్ తీసుకోవచ్చు యాజ్ పర్ సెక్షన్ 180 చెప్తుంది, ఓకేనా. టోటల్ ఎంత లోన్ తీసుకోవచ్చు, ఇన్ కేస్ ఆ అమౌంట్ కంటే ఎక్కువ చేసినట్లయితే, ఆ అమౌంట్ కంటే ఎక్కువ లోన్ తీసుకోవాలన్నట్లయితే
మెంబర్స్ దగ్గర నుంచి స్పెషల్ రెజల్యూషన్ తీసుకోవాలి, ఆ అమౌంట్ ఎంత. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ మొత్తం కంపెనీస్ యాక్ట్లో స్పెసిఫిక్గా చెప్తుంది. సో దట్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్, ఓకే ఫైన్, బట్ హీ ఈజ్ యాక్టింగ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి కంపెనీ ఏమంటారు అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ మిస్ అయితే కంపెనీ కూడా ఇస్ నథింగ్ బట్ జస్ట్ బిజినెస్ ఫామ్. లైక్ సోల్ ప్రొపరేటర్ లాగా ఎలా ఉంటుందో అలానే కంపెనీ కూడా ఒక బిజినెస్ ఫామ్ లానే ఉండిపోతుంది. బట్ రెగ్యులేట్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఆల్సో ట్యాక్సేషన్ కూడా మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ 30% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతని యొక్క ఇన్కమ్ 2 crores దాటింది, అప్రాక్సిమేట్లీ సచ్ as 25% వెళ్తుంది. అండ్ ఆల్సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 4% కట్టాలి. బట్ కంపెనీకి అలా కాదు. ఇన్ కేస్ వాళ్ళ టర్న్ ఓవర్ 400 crores కంటే తక్కువ ఉంటే ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 వాళ్ళ ట్యాక్స్ 25%. దట్స్ ఇట్. ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి. అందుకే చెప్పాను అడ్వాన్స్డ్ వర్షన్, రెగ్యులేటెడ్ వర్షన్. సో ఈ పర్టికులర్ ఫామ్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే రెగ్యులేటెడ్ వర్షన్ కాబట్టి మాత్రమే. నేను మీకు చెప్పింది అర్థమవుతుందా? రెగ్యులేట్ చేస్తున్నారు కాబట్టి కంపెనీస్ యాక్ట్ అండ్ ఆల్సో కంపెనీస్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అంత జెయింట్గా కంపెనీస్ ఆపరేషన్ చేయగలుగుతున్నాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ని ఓనర్స్ని సపరేట్ చేస్తున్నారు. ఓకేనా? కంపెనీ అనేది సపరేట్ లీగల్ ఎంటిటీగా ఫామ్ అయింది. సో కంపెనీ ఇండివిజువల్గా బిజినెస్ చేయగలదు, కంపెనీని ఇండివిజువల్గా అసెట్స్ని హోన్ చేయగలదు. అండ్ ఆల్సో లిమిటెడ్ లయబిలిటీ ఫీచర్, ఓకేనా, కామన్ సీల్, ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఉండడం వల్ల కంపెనీ ఈజ్ నథింగ్ బట్ వెరీ మచ్ సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ అదర్ బిజినెస్. ఎన్నో ఫార్మ్స్ ఉన్నాయి, ఓకే ఫైన్, కాదనలేదు. బట్ కంపెనీ ఎందుకు ఇంత సుపీరియర్ ఫార్మ్ అని చెప్తున్నాను? ఇట్స్ నథింగ్ బట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్ రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్. రెగ్యులేషన్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి కంపెనీ ఈజ్ నథింగ్ బట్ వెరీ మచ్ సుపీరియర్ అని చెప్తున్నాను. ఓకే, సో అలాంటి రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ కంపెనీని ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి ఇవి మనం నేర్చుకుంటాం. అర్థమైందా? సో అందుకని కంపెనీస్ యాక్ట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు పర్టికులర్ కంపెనీస్లో అంటే మీ ఫ్యూచర్, మీ కెరియర్ని డెవలప్ చేయాలనుకుంటే కంపెనీస్ యాక్ట్ ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి, కంపెనీని ఎలా డీల్ చేయాలి అనేది స్పెసిఫిక్గా ఈజ్ నథింగ్ బట్ వెరీ మచ్ బెస్ట్ కెరియర్ అని చెప్తాను నేను. ఓకేనా? సో మంచి మీరు కానీ కెరియర్ డెవలప్ అవుతారు అండ్ ఆల్సో కంపెనీని ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలో మీకు బాగా తెలుస్తుంది. ఓకేనా? లీగల్ ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలి ప్రాక్టికల్గా కానీ. ఓకేనా? ఈ పర్టికులర్ కంపెనీస్లా మనకు చెప్తుంది. ఓకేనా? స్పెసిఫిక్గా మనం కంపెనీస్ యాక్ట్ 2013 చెప్పాను కదా, ఇస్ నథింగ్ బట్ వెరీ మచ్ అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956. ఎన్నో న్యూ కాన్సెప్ట్ కంపెనీస్ యాక్ట్ 2013లో ఇన్కల్కేట్ చేశారు, ఇన్కాపరేట్ చేశారు. లైక్ 1% కంపెనీ, NCLT, NCLAT, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, SFIO. ఓకేనా? అండ్ ఆల్సో ఆపరేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్ 1956లో కూడా ఉంది. బట్ టు ది ఎక్స్టెంట్ అడ్వాన్స్ వర్షన్ అని చెప్పొచ్చు. మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్, లైక్ కాంప్రమైజ్ అరేంజ్మెంట్ అండ్ అమాల్గమేషన్స్. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ 2013లో తీసుకొని వచ్చారు. రైట్? సో ఇలాంటి యాక్ట్ ఇస్ నథింగ్ బట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యువర్ కెరియర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కెరియర్లో ఏ జాబ్ని చూస్ చేసుకున్నా ఇండైరెక్ట్గా లాతో లింక్ అయ్యే ఉంటుంది. నేను మీకు చెప్పింది అర్థమవుతుందా? మీరు నేర్చుకున్న అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాజ్ పర్ సెక్షన్ 133 ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎ కంపెనీ టు ఫాలో అకౌంటింగ్ స్టాండర్డ్స్. లానే చెప్పింది కంపెనీ ఖచ్చితంగా అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అయితే తీరాల్సిందే. సెక్షన్ 133 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ఓకేనా? అండ్ ఆల్సో కాస్ట్ ఆడిట్ చేస్తున్నాను యాజ్ పర్ సెక్షన్ 148 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీస్ యాక్ట్ ఇది కంపెనీ ఏవైతే ఉందో, ఏవైతే సో క్రైటీరియాస్ మీట్ అవుతున్నాయో, ఇట్ మే బి రెగ్యులేటెడ్ సెక్టర్ అవ్వచ్చు, అన్రెగ్యులేటెడ్ సెక్టర్ అవ్వచ్చు. ఓకేనా? ఎవరెవరు కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, కాస్ట్ ఆడిట్ ఎవరు చేయించుకోవాలి. ఓకేనా? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకేనా? అండ్ ఆల్సో స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్, సో ఎవరైతే ఆడిట్ చేస్తున్నారో కంపెనీని వాళ్ళు ఖచ్చితంగా స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ ఫాలో అయితే తీరాల్సిందే. ఓకేనా? అండ్ ఆల్సో కంపెనీని అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. ఓకేనా? లీగల్ కాంప్లైన్స్, సెక్రటేరియల్ ఆడిట్ జరుగుతుంది, వాళ్ళు కూడా సెక్రటేరియల్ ఆడిట్ స్టాండర్డ్స్ ఉన్నాయి, అవి ఫాలో కావాలి. అండ్ ఆల్సో కంపెనీ కూడా ఆ పర్టికులర్ కాంప్లైన్స్ మీట్ అవ్వాల్సిందే. ఇలాంటి ఎన్నో ప్రొవిజన్స్ కంపెనీస్ యాక్ట్ 2013 కింద తీసుకొని వచ్చారు. ఓకేనా? ఓకే ఫైన్ సార్, తీసుకొని వచ్చారు. రెగ్యులేట్ చేస్తున్నారు, రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పారు. సో సుపీరియర్ అని కూడా చెప్పారు, సుపీరియర్ బిజినెస్ ఫామ్ అని కూడా చెప్పారు. ఫైన్, బాగానే ఉంది సార్. ఓకే, కంపెనీస్ యాక్ట్ 2013లో మనం ఈ పర్టికులర్ ఫైనల్ లెవెల్లో ఏం నేర్చుకుంటాం చూద్దాం. స్పెసిఫిక్గా చాప్టర్ వైజ్ కాకుండా ఓవరాల్ కాకుండా బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ చాప్టర్ కంపెనీస్ యాక్ట్ 2013, కంపెనీ ఫార్మేషన్ అండ్ కన్వర్షన్. కంపెనీని ఎలా ఫామ్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలి కంపెనీస్ యాక్ట్ 2013, మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇన్కార్పొరేట్ చేయడానికి ఫామ్స్ ఏంటి, INC ఫామ్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా, INC 7 అని, INC 8 అని, INC 32+ అని, స్పైస్ ప్లస్ అని, రన్ అప్లికేషన్ అని, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఫామ్స్ ఉన్నాయి. కంపెనీని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి ఎలక్ట్రానికల్గా, రైట్? దాన్ని ఎలా
ఎలా ఇన్కాపరేట్ చేయాలి, అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏంటండి, లైక్ పబ్లిక్ కంపెనీ అంటారు, ప్రైవేట్ కంపెనీ అంటారు, 1% కంపెనీ అంటారు, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అంటారు, అన్లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అంటే ఏంటి అనేది స్పెసిఫిక్గా కంపెనీ ఫార్మేషన్ అండ్ కన్వర్షన్లో స్పెసిఫిక్గా ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఓకేనా, ఫర్దర్గా ఇట్స్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తున్నాను. ఓకే, ఇన్కాపరేషన్ ఎలా చేయాలి, ప్రైవేట్ కంపెనీ అయితే, పబ్లిక్ కంపెనీ అయితే, 1% కంపెనీ అయితే. ఓకేనా, అండ్ ఆల్సో కంపెనీస్లో టైప్స్ ఏంటి, బేస్డ్ అపాన్ లయబిలిటీ, లిమిటెడ్ బై షేర్స్ అని, అన్లిమిటెడ్ కంపెనీ అని, లిమిటెడ్ బై గ్యారంటీ అని, అండ్ ఆల్సో 1% కంపెనీ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, దాన్ని ఎలా ఇన్కాపరేట్ చేయాలి. ఓకే, అట్ ద సేమ్ టైం కన్వర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ కంపెనీగా ఉన్నాను, ఇప్పుడు పబ్లిక్ కంపెనీగా కన్వర్ట్ కావాలి, ఎలా కన్వర్ట్ కావాలి, సో ఏ కాంప్లైన్స్ నేను మీట్ అవ్వాలి, ఏ పర్టికులర్ క్లాజెస్ ఆర్టికల్స్ నుంచి రిమూవ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు బికమ్ పబ్లిక్ కంపెనీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీ కింద కన్వర్ట్ అవ్వాలి, నా ఆర్టికల్స్లో ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి, ఏ ఎలిమెంట్స్ ఏ క్లాజెస్ రిలీజ్ చేయాలి, ఏ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు బికమ్ పబ్లిక్ కంపెనీ ఇంటూ ఏ ప్రైవేట్ కంపెనీ, రైట్. ఆ కన్వర్షన్ ఎలా జరుగుతుంది, నేను కంపెనీ నుంచి ఎల్ఎల్పిగా కన్వర్ట్ అవ్వాలనుకున్నాను, ఏం కంప్లైంట్స్ కావాలి. ఓకేనా, ఇలాంటివన్నీ స్పెసిఫిక్గా కంపెనీస్ ఫార్మేషన్ అండ్ కన్వర్షన్లో చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లోన్స్. చెప్పాను ఇందాక కంపెనీ శాఖ రెగ్యులేట్ చేస్తుంది, ఎంత లోన్స్ కంపెనీ ఇవ్వచ్చు, ఎంత లోన్స్ కంపెనీ తీసుకోవచ్చు, లిమిట్స్ పెడతారు. ఇట్ మే బి ఇదర్ గ్యారంటీ ఇవ్వచ్చు, సెక్యూరిటీ ఇవ్వచ్చు, లోన్స్గా ఇవ్వచ్చు, ఎంత లిమిట్ వరకు లోన్స్ ఇవ్వచ్చు, ఎంత లిమిట్ వరకు గ్యారంటీ ఇవ్వచ్చు, ఎంత లిమిట్ వరకు సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కంపెనీస్ స్పెసిఫిక్గా 1.2 స్పెసిఫిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లోన్స్లో డీల్ చేస్తాం. అండ్ ఆల్సో డిపాజిట్స్ ఎవరెవరు యాక్సెప్ట్ చేయాలి, ఎన్ని రోజుల లోపల రెన్యువల్ చేయాలి, వాటి మెచ్యూరిటీ ఏంటి, ఇన్ కేస్ కంపెనీ డిఫాల్ట్ అయితే డిపాజిట్ రీపేమెంట్ చేయకపోతే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ స్పెసిఫిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లోన్స్లో చెప్పుకుంటాం. ఓకేనా, అండ్ ఆల్సో 1.3లో స్పెసిఫిక్గా డివిడెండ్ అని చెప్పారు కదా, డివిడెండ్ స్పెసిఫిక్గా సీఎం ఇంటర్లో కానీ సిఏ ఇంటర్లో కానీ స్పెసిఫిక్గా చదువుతారు డివిడెండ్ అంటే ఏంటి. ఓకేనా, కంపెనీ మెంబర్స్కి ఇస్తే సంథింగ్ ఇస్ రిటర్న్ ఇస్ నథింగ్ బట్ డివిడెండ్, అంతేనా కదా. ఇన్వెస్ట్ చేశారు, మీరు షేర్స్ పర్చేజ్ చేశారు, సంథింగ్ రిటర్న్ ఏమి ఇస్తారు మీకు, డివిడెండ్ అని ఇస్తారు. ఇట్ మే బి ఫైనల్ డివిడెండ్ అవ్వచ్చు, ఇంట్రీమ్ డివిడెండ్ అని అవ్వచ్చు, రైట్. ఆ డివిడెండ్ని ఎన్ని రోజుల లోపల మీ బ్యాంక్ అకౌంట్లో ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల మీ బ్యాంక్ అకౌంట్లో వేయాలి. ఓకేనా, కాంప్లైన్స్ మీట్ అవ్వకపోతే కంపెనీ మీద ఏదైనా అప్లికేషన్స్ వస్తాయా, కంపెనీ మీద ఏదైనా పెనాల్టీ పడుతుందా, ఆఫీసర్స్కి పెనాల్టీ ఏంటి. ఓకేనా, ఇన్ కేస్ ఎవరైతే డివిడెండ్ విత్ ఇన్ 7 years లోపల క్లెయిమ్ చేయకపోయినట్లయితే ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ పర్టికులర్ ఆస్పెక్ట్స్ మొత్తం డివిడెండ్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా, అండ్ ఆల్సో అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫ్ కంపెనీ చెప్పాను కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్క కంపెనీ స్టార్ట్ ఆడిట్ చేయించుకోవాలి ఒక స్టార్టెడ్ ఆడిటర్ చేత. ఓకేనా, ఎందుకంటే కంపెనీ కాబట్టి రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి కంపెనీస్ యాక్ట్ 2013. సో కంపెనీస్ యాక్ట్లో స్పెసిఫిక్గా ప్రతి ఒక్క కంపెనీ తన ఫినాన్షియల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేయించుకోవాలి, అండ్ ఆల్సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి మ్యాండేటరీగా, రైట్. ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ మొత్తం అకౌంట్స్ అండ్ ఆడిట్లో కవర్ అవుతాయి. ఓకే ఫైన్ సార్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారని చెప్పాను కంపెనీ అఫైర్స్ని, రైట్. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎంతమంది డైరెక్టర్స్ కంపెనీలో ఉండాలి, మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇన్ కేస్ అపాయింట్ అయిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అయితే ఎలా వేకెంట్ అవుతారు, వేకెంట్ అవ్వాలనా లేదా. ఓకేనా, వేకెంట్ అయితే ఆ పర్టికులర్ ప్లేస్ని ఎలా ఫిల్ చేయాలి, అడిషనల్ డైరెక్టర్స్ అంటే ఎవరు, ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్ అంటే ఎవరు, నామినీ డైరెక్టర్స్, వేకెన్సీ డైరెక్టర్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది పర్టికులర్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ రెమ్యునరేషన్లో కవర్ చేస్తాను. కీ మేనేజర్ పర్సనల్. ఓకేనా, అండ్ ఆల్సో మీటింగ్స్ ఆఫ్ బోర్డ్ చెప్పాను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తాను, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అంతా ఫైన్, వాళ్ళ డ్యూటీస్ కూడా ఓకే, బట్ వాళ్ళ డ్యూటీస్ ఎలా పర్ఫామ్ చేస్తారు, బోర్డ్ మీటింగ్ జరగాలి, లైక్ జనరల్ మీటింగ్ మెంబర్స్కి ఎలా జరుగుతుందో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మీటింగ్ పెట్టుకొని ఏ రెజల్యూషన్స్ పాస్ చేయాలి, ఏ డెసిషన్స్ తీసుకోవాలి, రైట్. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ మొత్తం బోర్డ్ మీటింగ్స్లో కవర్ చేస్తాను, బోర్డ్ మీటింగ్స్ అండ్ ప్రొసీజర్స్, రైట్. నెక్స్ట్ థింగ్ ఏంది 1.7 ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్. ఓకే ఫైన్ సార్. ఇంతవరకు అంటిల్ చాప్టర్ నెంబర్ 13 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013లో లైక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, డివిడెండ్ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, కంపెనీని అడ్మినిస్ట్రేషన్ ఎలా మేనేజ్ చేయాలి, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, డిబెంచర్స్ తీసుకోవాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, కంపెనీని ఎలా ఇంకాపరేట్ చేస్తాము, స్టార్ట్ ఆడిట్ ఎలా చేయించుకోవాలి, ఎవరు చేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఓకేనా, వాళ్ళ రెమ్యునరేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళని ఎలా అపాయింట్ చేయాలి, ఇన్ని ఆస్పెక్ట్స్ అప్ టు చాప్టర్ 13 వరకు నేర్చుకుంటాం 1 to 13 కంపెనీస్ యాక్ట్. బట్ 14th ఈజ్ నథింగ్ బట్ వెరీ మచ్ డిఫరెంట్. సో కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకుంది, కంపెనీ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి ఇయర్
తన యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ యాన్యువల్ రిటర్న్ కానీ ఆర్ఓసికి సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో స్పెషల్ రెజల్యూషన్స్ కానీ అండ్ ఆల్సో ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే ఆ పర్టికులర్ డెసిషన్స్ కూడా ఆర్ఓసికి ఫైల్ చేయాలి. ఓకేనా? ఓకే. బట్ ఆర్ఓసికి ఎందుకంటే ఫైల్ చేసిన తర్వాత స్క్రూటనైజ్ చేస్తారు, కరెక్టే కదా? లైక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం సబ్మిట్ చేయగానే ఎలా స్క్రూటనైజ్ చేస్తారో సేమ్ ఆర్ఓసి కూడా ఇన్ఫర్మేషన్ని అడాప్ట్ చేసుకుంటాం. ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసిన తర్వాత టు ది ఎక్స్టెంట్ స్క్రూటనైజ్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ డేటాబేస్లో పెట్టుకుంటారు. ఓకే, స్క్రూటనైజ్ చేసినప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా లేదు, ఇన్కంప్లీట్గా ఉంది, టు ది ఎక్స్టెంట్ సస్పిషియస్గా ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ మీద ఇన్స్పెక్షన్ చేస్తారు. ఐ మీన్ టు సే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా లేదు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేకపోతే మనం ఇచ్చిన నోటీస్కి రెస్పాండ్ కాలేదు, ఎంక్వైరీ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, క్వశ్చన్స్ ఏమైనా అడగాలన్నా. సో కంపెనీ షేర్ హోల్డర్స్ కానీ షేక్ హోల్డర్స్ కానీ ఎటువంటి గ్రీవెన్సెస్కి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడం లేదు. ఓకేనా? ఫ్రాడ్యులెంట్గా ఆపరేషన్స్ చేస్తుంది, రైట్? అండ్ ఆల్సో జనరల్ మీటింగ్ కండక్ట్ చేయడం లేదు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కానీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కానీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పాను కదా, ఆ పర్టికులర్ మినిస్ట్రీ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్లో సో పర్సన్స్ని ఆథరైజ్ చేస్తారు ఇన్స్పెక్టర్స్గా ఈ కంపెనీ యొక్క అఫైర్స్ని ఇన్వెస్టిగేట్ చేయమని, ఇన్స్పెక్షన్ చేయమని, ఎంక్వైరీ చేయమని, రైట్? ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ మొత్తం ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్లో మనం స్పెసిఫిక్గా డీల్ చేస్తాం, రైట్? ఎందుకంటే కంపెనీ రిజిస్టర్ అయ్యింది, కంపెనీ సొసైటీలో ఉంది, ఎప్పుడైనా ఫ్రాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేసు ఎప్పుడైతే ఆర్ఓసి ఫైలింగ్స్ చేస్తున్నప్పుడు ఆ ఫైలింగ్స్లో ఆర్ఓసి ఐడెంటిఫై చేశారు, ఇన్అక్యురేట్గా ఉంది, ఇన్కంప్లీట్గా ఉంది, ఫ్రాడ్యులెంట్గా ఆపరేషన్స్ చేస్తున్నారని స్టేక్ హోల్డర్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఓకేనా? ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఆర్ఓసి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లైక్ ఇన్స్పెక్షన్ కానీ, ఎంక్వైరీ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ ఫర్దర్గా చేస్తారు. ఎందుకంటే కంపెనీ సొసైటీలో ఉంది, ఎందుకంటే పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది. ఇలాంటి కేసెస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఆల్సో ఇక్కడే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కూడా వస్తుంది. సో ఎప్పుడైతే సీరియస్ అఫెన్సెస్ జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఆ పర్టికులర్ కేసుని ఎస్ఎఫ్ఐఓకి ట్రాన్స్ఫర్ చేస్తారు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. సో పర్టికులర్ ఆఫీస్ స్పెసిఫిక్గా ఆ కంపెనీ ఏదైనా ఫ్రాడ్ చేసినా సంథింగ్ ఇలాంటి యాక్టివిటీస్ లైక్ సత్యం కేసు అవ్వచ్చు, రైట్? అండ్ ఆల్సో ఐఎల్ఎన్ఎఫ్ఎస్ కావచ్చు, అండ్ ఆల్సో డిహెచ్ఎఫ్ఎల్ కావచ్చు, ఇలాంటి సీరియస్ కేసెస్ అవుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయమని స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఎస్ఎఫ్ఐఓ ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసింది, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, రైట్? కాంప్రమైజ్ అరేంజ్మెంట్ అండ్ అమాల్గమేషన్ స్పెసిఫిక్ పేరులోనే ఉంది. ఎప్పుడైనా గొడవలు వస్తే క్రెడిటర్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ఎలా దాన్ని డీల్ చేయాలి కంపెనీస్ యాక్ట్లోనే స్పెసిఫిక్గా చెప్పారు, అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి. అండ్ ఆల్సో అమాల్గమేషన్ చేస్తున్నాం, 2 or more కంపెనీస్ కంబైన్ టు ఫార్మ్ అనదర్ కంపెనీ ఆర్ ఒకే కంపెనీ రెండుగా డివైడ్ అవుతున్నప్పుడు కాంప్లైన్స్ ఎలా మీట్ అవ్వాలి, ఇవన్నీ స్పెసిఫిక్గా కాంప్రమైజ్ అరేంజ్మెంట్ అండ్ అమాల్గమేషన్లో స్పెసిఫిక్గా డీల్ చేస్తాం. ఓకే? అండ్ ఆల్సో ప్రివెన్షన్ అండ్ అప్రెషన్ మిస్మేనేజ్మెంట్. చెప్పండి, జనరల్గా కంపెనీ ఏ రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది? మెజారిటీ రోల్. ఎవరైతే అందరూ ఓకే అన్నారు 50%, ఐ మీన్ టు సే మెజారిటీ మెంబర్స్ ఓకే అన్నారు, ఆ పర్టికులర్ డెసిషన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మెజారిటీ మెంబర్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ డెసిషన్ పాస్ అయినట్టే కదా, రెజల్యూషన్ అయినట్టే, ప్రపోజల్ ఓకే ఫైన్ సార్. బట్ మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, రైట్? సో అలాంటి టైంలో ఆపరేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్ స్పెసిఫిక్గా వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలానే మైనారిటీ అనే కాదు ఎవరైనా వాళ్ళ రైట్స్ని స్పెసిఫిక్గా కొంతమంది షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, కొంతమంది మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళ రైట్స్ని ఎఫెక్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ రైట్ని వాళ్ళు ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు త్రూ ఆపరేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్. ఎన్సీఎల్టీకి వెళ్ళి సో వాళ్ళు మా రైట్ని ఇలా ఎఫెక్ట్ చేస్తారు, సో ఆ పర్టికులర్ రెజల్యూషన్ని హోల్డ్ చేయండి, ఆ పర్టికులర్ ఏవైతే రెజల్యూషన్ పాస్ చేస్తారో దాన్ని హోల్డ్ చేయండి, దాన్ని ఎఫెక్టివ్లోకి చేయకండి, కొత్త డైరెక్టర్ని అపాయింట్ చేయండి, ఎన్సీఎల్టీకి మనం పిటిషన్ ఫైల్ చేయొచ్చు, రైట్? ఈ పర్టికులర్ కాన్సెప్ట్ స్పెసిఫిక్గా కంపెనీస్ యాక్ట్లో మనం డీల్ చేస్తాం, రైట్? ఓకే, కంపెనీస్ యాక్ట్ ఓకే సార్. దాని తర్వాత స్పెసిఫిక్గా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 వచ్చింది. ఏంటి సార్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్? ఏం చెప్తుంది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళ ప్రైమరీ మోటివ్ ప్రాఫిట్ అని మనకు తెలుసు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఏదైనా అవ్వచ్చు, సోల్ ప్రొప్రైటర్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అవ్వచ్చు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అవ్వచ్చు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఎన్ని బిజినెస్ ఫార్మ్స్ వచ్చినా వాళ్ళ ప్రైమరీ మోటివ్ ప్రాఫిట్. ఓకేనా? ప్రాఫిట్ మోటివ్ ఉంది సార్, బాగానే ఉంది. బట్ నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను కానీ కంపెనీ అంత సక్సెస్గా రన్ కాలేదు, ఐ మీన్ సక్సెస్ఫుల్గా రన్ కాలేదు, సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయింది. సో కంపెనీ లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ విత్ అసెట్స్, రైట్? ఆస్తులు తక్కువగా ఉన్నాయి వెన్ కంపేర్ విత్ లయబిలిటీస్. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, లయబిలిటీస్ అసెట్స్ తక్కువగా ఉన్నాయి. అర్థమైందా? సో లయబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అసెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ లయబిలిటీస్. ఓకేనా? ఇన్సాల్వెంట్ అయ్యే పొజిషన్లో ఉన్నారు. ఆ పర్టికులర్ కంపెనీని రీవైవ్ ఏమైనా చేయొచ్చా? స్కోప్స్ ఏమైనా ఉన్నాయా? కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ ఏమైనా చేయొచ్చా? ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కంపెనీని
ఈ పర్టికులర్ కంపెనీని రీవైవ్ చేసేదానికి. ఓకేనా, ఇన్ కేస్ చేయకపోయినట్లయితే ఆటోమేటిక్గా లిక్విడేట్ చేస్తాం. ఆ పర్టికులర్ సిఏఆర్పి ప్రాసెస్ చెప్పాను కదా, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. అది ఓకే అయితే కంపెనీ రీవైవ్ అవుతుంది, అక్కడున్న ఎంప్లాయీస్ ఓకే ఫైన్ మళ్ళీ జాబ్లో యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతారు. సో క్రెడిటర్స్ కూడా ఒక స్పెసిఫిక్గా అరేంజ్మెంట్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్లో ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే డెట్ని కాస్త ఈక్విటీగా కన్వర్ట్ చేసుకొని, సో వాళ్ళకున్న ఆల్టర్నేటివ్స్ అన్ని చెక్ చేసుకొని కంపెనీని రీవైవ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, రైట్. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఎటువంటి కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ వర్కౌట్ కాలేదు, కంపెనీని లిక్విడేట్ చేస్తారు, అంతేనా కదా. ఓకే, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లో స్పెసిఫిక్గా డీల్ చేస్తాం. అండ్ ఆల్సో థర్డ్ వన్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా కార్పొరేట్ గవర్నెన్స్ ఇస్ నథింగ్ బట్ కార్పొరేట్ ఈజ్ నథింగ్ బట్ వెరీ మచ్ బిగ్ బాడీ అని చెప్పొచ్చు. ఓకేనా, కార్పొరేట్ ఇస్ నథింగ్ బట్ వెరీ హ్యూజ్ బాడీ. గవర్నెన్స్ ఇస్ నథింగ్ బట్ మనం ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాము, కంపెనీ యొక్క యాక్టివిటీస్ ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము, ఓకేనా, ఎంత ఫెయిర్గా చేస్తున్నాము, సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బయటికి పంపిస్తున్నామా లేదా, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల సో షేర్ హోల్డర్స్కి బెటర్గా కంపెనీ గురించి బాగా తెలుస్తుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ గవర్నెన్స్లో ప్రతి క్వార్టర్కి లిస్టెడ్ కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. ఎందుకంటే ప్రతి క్వార్టర్కి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ యొక్క ట్రాన్స్పరెన్సీ, ప్రాఫిటబిలిటీ తెలుస్తుంది. సో దట్ వాళ్ళు మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉండవు. సో ఇలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ చెప్పాను కదా, కార్పొరేట్ గవర్నెన్స్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండాలి. సో కమిటీస్ ఉన్నాయి, ఆడిట్ కమిటీ అని, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ అని, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ అని. నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి, అందులో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి, ఓకేనా. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ అండ్ ఆల్సో షేర్ హోల్డర్స్ కానీ ఎలా కన్వే చేయాలి, ఏదైనా వెబ్సైట్ ఏమైనా స్పెసిఫిక్గా ఆపరేట్ చేయాలన్నా, లేకపోతే షేర్స్ అండ్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, ఎలా దాన్ని మేనేజ్ చేయాలి, ఇలాంటి అన్ని యాక్టివిటీస్ ఎక్కడ డీల్ చేస్తామంటే కార్పొరేట్ గవర్నెన్స్, ఓకేనా. అండ్ ఆల్సో కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా అంటే ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమంది ఈ కార్పొరేట్ గవర్నెన్స్కి కాంట్రిబ్యూట్ చేశారు. లైక్ ఆదిత్య బిర్లా అవ్వచ్చు, అంతకుముందు కొడాక్ కమిటీ అంటారు. డిఫరెంట్ కమిటీస్ కార్పొరేట్ గవర్నెన్స్ మీద ఎన్నో రిపోర్ట్స్ జనరేట్ చేసి ఇచ్చాయి, ఓకేనా. ఆ పర్టికులర్ రిపోర్ట్స్ వల్లనే ఈ పర్టికులర్ కార్పొరేట్ గవర్నెన్స్ బయటకు వచ్చింది. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఇంకా ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉన్నాయి, రైట్. స్పెసిఫిక్గా లిస్టెడ్ కంపెనీస్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్కువగా అప్లై అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఎకనామిక్ లాస్. సో కార్పొరేట్ లా అంటే ఏంటో చెప్పారు, ఓకేనా. కంపెనీ కానీ కంపెనీ యొక్క రిలేటెడ్ యాక్టివిటీస్ చూస్తే దాన్ని కార్పొరేట్ లా అని చెప్పారు, ఓకే. సో ఎకనామిక్ లాస్ అంటే ఏంటి? కంపెనీ సపరేట్ లీగల్ ఎంటిటీ ఫామ్ అయింది, ఆపరేషన్ చేస్తున్నారు, రెగ్యులేట్ చేస్తుంది కంపెనీస్ యాక్ట్, ఓకే. కంపెనీస్లో క్రిమినల్ యాక్టివిటీస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, ఓకే. మనీ లాండరింగ్ ఈజ్ నథింగ్ బట్ నేను కొన్ని బిజినెస్ ఇస్ నథింగ్ బట్ క్రిమినల్ యాక్టివిటీస్లో మనీ ఇన్వెస్ట్ చేశాను, లైక్ డ్రగ్స్ అమ్మడం, ఓకేనా. అండ్ ఆల్సో హ్యూమన్ ట్రాఫికింగ్ అని, ఓకేనా, ఆర్గన్ ట్రేడింగ్ అని, ఇలాంటి యాక్టివిటీస్ చేశాను, ఎక్కువ అమౌంట్ సంపాదించాను, ఓకేనా. దట్ టు బి ఇల్లీగల్ యాక్టివిటీస్. జనరల్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు, కానీ నేను చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ని లీగల్గా వాడడానికి కంపెనీని ఒక టూల్గా వాడుతున్నాను. నెంబర్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ చేశాను. ఆ పర్టికులర్ మనీని షేర్స్ కింద పర్టికులర్ షేర్స్ కొని ఆ పర్టికులర్ అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేసినట్టు రాసుకున్నాను. సో దట్ ఆ పర్టికులర్ బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా కన్వర్ట్ అయింది. దీన్ని ఏమంటారంటే మనీ లాండరింగ్ అంటారు. మనీని ఏమంటారు ఇల్లీగల్ సోర్స్లో ఏం చేసిన తర్వాత దాన్ని మన వాడడానికి క్లీన్ మనీ నేను లీగల్గా ఏం చేస్తానని చూపించేదాన్ని మనీ లాండరింగ్ అంటారు. ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అది ఇండివిజువల్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ పర్టికులర్ మనీ ఎకనామిక్ లాస్లో స్పెసిఫిక్గా ఒక లా పేరు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ని ఎలా ఆపాలి, ఓకేనా. దాంట్లో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్ చేయడానికి డిపార్ట్మెంట్స్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారా లేదా, ఓకేనా. లైక్ స్పెసిఫిక్గా సెక్యూరిటీస్ లాస్ అని చెప్తారు. ఫస్ట్ది సెక్యూరిటీ లాస్ చెప్పాను ఇందాక. కంపెనీ షేర్ క్యాపిటల్ రైజ్ చేసింది, సో కంపెనీ షేర్స్ని లిస్ట్ చేసింది, ఓకేనా. లిస్ట్ చేసిన తర్వాత స్పెసిఫిక్గా సెబీ యాక్ట్ అనే ఒక సెక్యూరిటీస్ లా ఉంది, ఓకేనా. ఒక సెపరేట్ బాడీ ఎస్టాబ్లిష్ చేశారు, సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. స్టాక్ మార్కెట్ యొక్క బిజినెస్ యొక్క ఆపరేషన్స్ అన్నీ సెబీ కనుసన్నల్లో నడుస్తూ ఉంటాయి, రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక కంట్రీ యొక్క ఎకానమీ డెవలప్ అయిందా లేదా అని ఎలా చెప్పగలం అంటే అందులో ఉన్న స్టాక్ మార్కెట్ కానీ సెక్యూరిటీస్ మార్కెట్ కానీ ఎంత డెవలప్ అవుతుందో దాన్ని బట్టే కంపెనీ ఒక కంట్రీ యొక్క ఎన్విరాన్మెంట్ మనం చెప్పచ్చు డెవలప్ అవుతుందా లేదా, రైట్. సో సెబీ కూడా ఒక రెగ్యులేటరీ బాడీ అని చెప్పచ్చు,
ఓకేనా, ఒక కార్పొరేట్ బాడీ అని చెప్పొచ్చు. ఓకేనా, అతను ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ సెబీ ఏం చేస్తుందంటే ఏవైతే కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. క్యాపిటల్ రైజ్ చేశారు, ఓకేనా, ఎంతవరకు రైజ్ చేయాలి, కాంప్లైన్స్ ఏంటి, ఓకే, లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ లిస్ట్ అయ్యారు. ఓకే, ప్రతి మంత్కి కానీ ప్రతి క్వార్టర్కి కానీ మీరు ఈ పర్టికులర్ ఫైలింగ్స్ ఆర్ఓసికి సబ్మిట్ చేయాలి. సెబీకి కానీ ఆర్ఓసికి కానీ సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో మీ వెబ్సైట్లో మీరు పెట్టుకోవాలి. రైట్, ఈ పర్టికులర్ సెబీ యాక్ట్లో ఇది చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఎంత అమౌంట్ రైజ్ చేయాలి, ఓకేనా, సెబీ వాళ్ళు పర్టికులర్గా అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఫర్దర్గా షేర్ క్యాపిటల్ రైజ్ చేయగలము. రైట్, సో ఇండైరెక్ట్గా సెబీ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులేటర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్ అండ్ అవుట్ అని చెప్పచ్చు. ఓకేనా, ఎందుకంటే మనీ రైజ్ చేశాం కాబట్టి పబ్లిక్ దగ్గర నుంచి, సో ఆ అమౌంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఖచ్చితంగా సెబీ అనేది ఇట్స్ లైక్ రెగ్యులేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, ఆ రెగ్యులేషన్ ఆ పర్టికులర్ సెబీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కంపెనీని ఏవైతే ఆర్గనైజేషన్స్ లిస్ట్ అయ్యి ఉంటాయో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేసింది. ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ ఐసీడీఆర్, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. క్యాపిటల్ ఇష్యూ చేసినప్పుడు రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎవరికి ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి, ఓకేనా, ఏమంటారు, ఎంత పోర్షన్ రియల్ ఎస్టేట్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇవ్వాలి, నెట్వర్త్ ఇండివిజువల్స్కి ఎంత ఇవ్వాలి, ఓకేనా, అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్స్కి ఎంత అలాట్ చేయాలి. సో రెగ్యులేషన్స్ మొత్తం ఆ పర్టికులర్ ఐసీడీఆర్లో స్పెసిఫిక్గా చెప్తారు. ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఈ పర్టికులర్ రెగ్యులేషన్స్ మొత్తం సెబీ యాక్ట్లో సెబీకి పవర్ ఇచ్చింది. సో రెగ్యులేషన్స్ సెబీ రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇన్సైడర్ ట్రేడింగ్ ఇస్ నథింగ్ బట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇంకా కంపెనీ అనౌన్స్ చేయలేదు, బట్ కొంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని ప్రాఫిట్ ఏం చేస్తారు, రైట్, వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు పెనాల్టీ ఏంటి, ఎవరు ఇన్సైడర్ ట్రేడర్ జరిగిందని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ మొత్తం ఇన్సైడర్ ట్రేడింగ్లో మనం చూస్తాం. అండ్ ఆల్సో టేక్ ఓవర్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ అమాల్గమేషన్ అని చెప్పాను కదా. అండ్ ఆల్సో స్పెసిఫిక్గా అమాల్గమేషన్ ఎలా చేస్తారు, ఒక కంపెనీని ఎలా టేక్ ఓవర్ చేస్తారు అన్ని స్పెసిఫిక్గా టేక్ ఓవర్ కోడ్లో మనం చదువుతాం. ఓకే ఫైన్ సార్, ఓకే సార్. నెక్స్ట్ కాంపిటీషన్ యాక్ట్, పేరులోనే ఉంది కాంపిటీషన్ యాక్ట్. ఇంతకుముందు ఈ పర్టికులర్ యాక్ట్ రాకముందు ఎంఆర్టీపీ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉండేది, మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. రైట్, ఈ పర్టికులర్ యాక్ట్ ఎల్పిజి స్కీమ్ వచ్చిన తర్వాత, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎంఆర్టీపీ యాక్ట్ ఇస్ నథింగ్ బట్ బర్డెన్ లాగా అనిపించింది. ఓకేనా, ఆ పర్టికులర్ యాక్ట్ని సర్పాస్ చేస్తూ కాంపిటీషన్ యాక్ట్ వచ్చింది. కాంపిటీషన్ యాక్ట్ ఈజ్ నథింగ్ బట్ కాంపిటీషన్ని ప్రమోట్ ఎలా చేయాలి, ఇండియాలో హెల్తీ కాంపిటీషన్ ప్రమోట్ చేయాలి. ఓకేనా, కాంపిటీషన్ అగెనెస్ట్గా ఉండకూడదు, ప్రిడేటరీ ప్రైజింగ్ ఎప్పుడు అలౌ చేస్తారు, ఎప్పుడు అలౌ చేయకూడదు. ఓకేనా, కార్టల్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, ఇద్దరు ముగ్గురు మార్కెట్ లీడర్స్ కలిసి ప్రైస్ని రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ కాంపిటీషన్ యాక్ట్ కమిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో సిసిఐ అని ఒక బాడీ ఎస్టాబ్లిష్ చేశారు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ పర్టికులర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా కార్టల్స్ ఫామ్ అయినప్పుడు, కాంపిటీషన్ని క్రప్ చేయాలని చూసినప్పుడు ఆటోమేటిక్గా సిసిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద పెనాల్టీ చేస్తారు. ఓకేనా, ఇలాంటివన్నీ మనం ఎక్కడ చూస్తామంటే కాంపిటీషన్ యాక్ట్లో చూస్తాం. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫారెన్ రిజర్వ్స్ని ఎలా మేనేజ్ చేయాలి. ఓకేనా, ఏ కేసెస్లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అలౌ చేస్తారు బయటికి, ఏదైనా గూడ్స్ పర్చేస్ చేయనీక, ఎడ్యుకేషన్ కోసమా, మెడికల్ కోసమా, ఏ కేసెస్లో పర్టికులర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని బ్యాన్ చేశారు, అలౌ చేయరు. ఓకేనా, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఆథరైజ్ పర్సన్ అంటే ఎవరు, మనం ఎవరితో డీల్ చేయాలి లీగల్గా చేయాలంటే, రైట్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ఎంత లిమిట్లో తీసుకోవాలి. ఓకేనా, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో మనం తెలుసుకుంటాం. ఓకేనా, అండ్ ఆల్సో బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పాను కదా. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో జస్ట్ ఎలా రెగ్యులేట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ కంపెనీస్, రెగ్యులేటర్ ఎవరు, ఆర్బీఐ. ఓకేనా, పర్టికులర్ ఏవే పవర్స్ ఉన్నాయి ఆర్బీఐకి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఏమేమి పవర్స్ ఇచ్చారు. ఓకేనా, అండ్ ఆల్సో షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డిఫరెంట్ ప్రొవిజన్స్ ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్లో ఇచ్చారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అవ్వచ్చు. అండ్ ఆల్సో సర్ఫేసీ యాక్ట్, ఐబీసీ రాకముందు స్పెసిఫిక్గా బ్యాంక్స్కి బ్యాడ్ డెట్స్ ఉన్నట్లయితే, బ్యాంక్కి వాళ్ళు లోన్ కట్టడం లేదు. ఓకేనా, స్పెసిఫిక్గా బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఇట్స్ నథింగ్ బట్ సెక్యూర్డ్ క్రెడిటర్ అని చెప్పచ్చు. డైరెక్ట్గా ఏం చేస్తాయంటే 60 days నోటీస్ సర్వ్ చేస్తాయి, అంటే 60 days ముందు ఆ పర్టికులర్ డేటాకి
నోటీస్ సర్వ్ చేస్తుంది. మీరు 60 days లోపల అమౌంట్ సెటిల్ చేయకపోయినట్లయితే మేము ఏవైతే మీరు నాకు తాకట్టు పెట్టారో లైక్ మార్టగేజ్ కానీ ప్లెడ్జ్ చేసిన గూడ్స్ కానీ, ఓకేనా, ఈ పర్టికులర్ గూడ్స్ని నేను ఆప్షన్ ద్వారా సేల్ చేస్తాను, లేకపోతే మీ మేనేజ్మెంట్ని టేక్ ఓవర్ చేస్తాను, లేకపోతే ఉన్న డెట్ని కాస్త ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకుంటాను. డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఏంటండి అనేది స్పెసిఫిక్గా సెక్యూరిటీస్, రీకన్స్ట్రక్షన్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 ఈ పర్టికులర్ యాక్ట్లో మనం నేర్చుకుంటాం. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ సెక్టర్, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో స్పెసిఫిక్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఓకేనా, ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు, వాడి యొక్క పేడప్ క్యాపిటల్ ఎంత, వాళ్ళ ఆడిట్ ఎలా కండక్ట్ చేయించుకోవాలి, నెంబర్ ఆఫ్ ఆడిటర్స్ ఎంతమంది ఉన్నారు, ప్రొవిజన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రొవిజన్స్ దీని ఏమైనా నామ్స్ అని చెప్పచ్చు, ఓకేనా, దాని యొక్క లిక్విడిటీ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే లిక్విడిటీ నామ్స్ మీట్ అవుతుందా లేదా, అన్ని స్పెసిఫిక్గా ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో స్పెసిఫిక్గా డీల్ చేస్తాం. ఓకే. అండ్ ఆల్సో ఐఆర్డిఏ యాక్ట్ ఇస్ నథింగ్ బట్ ఒక రెగ్యులేటరీ బాడీ ఎస్టాబ్లిష్ చేశారు 1999లో ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ యాక్ట్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కంపెనీని అడ్మినిస్ట్రేట్ చేయడానికి, కంపెనీస్ని రెగ్యులేట్ చేయడానికి. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎలా కాపాడాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత అమౌంట్ రేంజ్లో ఉండాలి, ఓకేనా, ఇలాంటివన్నీ డిఫరెంట్ సెక్టార్లో రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో పెనాల్టీ వేస్తూ ఉంటుంది. లైక్ సెబీ ఎలా చేస్తుందో ఐఆర్డిఏ యాక్ట్ కూడా సేమ్, ఐఆర్డిఏ ఒక సపరేట్ బాడీ కూడా అలానే చేస్తుంది. ఓకే. ఎంఎస్ఎంఈ యాక్ట్ ఇస్ నథింగ్ బట్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఓకేనా, వాళ్ళకు స్పెసిఫిక్గా ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006లో ఏం చెప్పారంటే ఎవరైతే చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కొన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చింది. లీగల్ రిక్వైర్మెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి గూడ్స్ తీసుకున్నట్లయితే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 45 days లోపల వాళ్ళకి పేమెంట్ ఇచ్చి తీరాలి. పేమెంట్ ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ వేస్తారు, ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి. సో వాళ్ళ ఎంఎస్ఎంఈని ఎలా రెగ్యులేట్ చేయాలి, ఓకే, ఎలా డెవలప్ చేయాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫోర్స్ అనేది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్లోనే ఉంది, ఓకేనా. దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ ప్రికాషన్స్ తీసుకున్నాయి, ఏ స్కీమ్స్ తీసుకొని వస్తున్నాయి, వాటిని డెవలప్ చేయడానికి, ఫాస్ట్గా లోన్స్ వస్తున్నాయా లేదా, ఓకేనా, ఈజీగా బిజినెస్ చేయడానికి ఏదైనా రూట్స్ ఏమైనా ఐడెంటిఫై చేసి పర్టికులర్ ఎంఎస్ఎంఈస్ని బూస్ట్ చేస్తున్నాయా లేదా, ఈ పర్టికులర్స్ అన్ని ఎంఎస్ఎంఈ యాక్ట్లో మనం తెలుసుకుంటాం, ఓకేనా. అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ. సైబర్ సెక్యూరిటీ అనగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఓకేనా, స్పెసిఫిక్గా ఒక యాక్ట్ ఉంది, ఓకేనా. ఆ యాక్ట్లో స్పెసిఫిక్గా 3 ఇష్యూస్ గురించి మనం డీల్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2002 ఎందుకు వచ్చింది, ఓకేనా, అంతకుముందు వరకు అవసరం లేనిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చింది, బికాస్ ఆఫ్ కంప్యూటర్ యూజెస్ పెరిగింది, ఓకేనా. దాని లీగల్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్కి లీగల్ రికగ్నేషన్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఫిజికల్ డాక్యుమెంట్స్కి లీగల్ రికగ్నేషన్ ఉండేది, నేను కంప్యూటర్ నుంచి జనరేట్ చేశాను, వేరే వాళ్ళకి పంపించాను, ఆ పట్ల ఈ డాక్యుమెంట్స్కి వ్యాలిడిటీ ఉందా లేదా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ స్పెసిఫిక్గా ఆ డాక్యుమెంట్స్కి లీగల్ వ్యాలిడిటీ ఇస్తుంది. మీరు కోర్టుకు వెళ్ళి ఈ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసినా అని ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్, ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో స్పెసిఫిక్గా ఈ డాక్యుమెంట్స్ కూడా లీగాలిటీ ఇచ్చింది, ఆ డాక్యుమెంట్స్ కూడా ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఆల్సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డేటా ప్రైవసీ అంటే ఏంటి, దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ పర్టికులర్గా సైబర్ సెక్యూరిటీ ఐటీ యాక్ట్లో మనం స్పెసిఫిక్గా డీల్ చేస్తాం, ఓకేనా. అండ్ ఆల్సో లాస్ట్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఓకేనా, దాన్ని రెగ్యులేట్ ప్రివెంట్ చేయడానికి ఏ అథారిటీస్ ఫామ్ అయ్యాయి, రిపోర్టింగ్ అథారిటీస్ అంటే ఏంటి, రిపోర్టింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి, రిపోర్టింగ్ ఎంట్రీస్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఇన్ కేస్ ఆ పర్టికులర్ ప్రాపర్టీ మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, దాన్ని ఎవరు కాన్ఫిస్కేషన్ చేస్తారు, ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, అండ్ ఆల్సో ఆ పర్టికులర్ కేసుని ఎవరు జ్యుడిషియల్ ఇన్వెస్టిగేషన్ అందులో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది ఎవరు చేస్తారు, స్పెషల్ కోర్ట్స్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తారా, అందులో అడ్జుడికేటింగ్ అథారిటీ ఉందా లేదా, హైకోర్టుకి వెళ్ళొచ్చా లేదా, హైరార్కీ ఏంటి, ఎలా కాన్ఫిస్కేషన్ చేస్తారు, ఇన్ కేస్ ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఇండియా బయట ఉంటే ఏ విధంగా కాన్ఫిస్కేషన్ చేస్తాం, వాళ్ళ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఇండియాకి తీసుకొస్తాం, అన్ని స్పెసిఫిక్గా మనీ లాండరింగ్ యాక్ట్లో 2002 అండ్ ఇట్స్ రూల్స్, ఓకేనా. ఇవి ఇన్డెప్త్గా మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్స్. కంపెనీస్ యాక్ట్ అవ్వచ్చు, ఐబీసీ అవ్వచ్చు, అండ్ ఆల్సో కార్పొరేట్ గవర్నెన్స్ అవ్వచ్చు, సెక్యూరిటీస్ లాస్ అవ్వచ్చు, అండ్ ఆల్సో రిమైనింగ్ ఎకనామిక్ లాస్, ఇవన్నీ ఇన్డెప్త్గా స్పెసిఫిక్గా ఫర్దర్గా మనం డీల్ చేస్తాము, ఓకేనా. అండ్ ఆల్సో రేపటి నుంచి అపాయింట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం, విచ్ ఇస్ చాప్టర్ 11 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, ఓకేనా. డైరెక్టర్స్ ఎవరు, ఎంతమంది ఉండాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫై అయితే వాళ్ళ ఎన్ని రోజుల తర్వాత అపాయింట్ అవుతారు, ఇన్ కేస్ నేను అపాయింట్ అయిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అయితే ఎన్ని రోజుల లోపల వెకేట్ చేయాలి, ఓకేనా.
నేను రిజైన్ చేయొచ్చా లేదా, ఐ మీన్ టు సే డైరెక్టర్గా నేను సొంతంగా రిజైన్ చేయొచ్చా లేదా, లేకపోతే మెంబర్స్ రిమూవ్ ఎలా చేయొచ్చు, ఓకేనా. అండ్ ఆల్సో మెంబర్స్కున్న రైట్ ఏంటి, రిజిస్టర్స్ చూడనీకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ డైరెక్టర్స్ యొక్క రిజిస్టర్ మెయింటైన్ చేసింది, డైరెక్టర్స్కి కంపెనీలో ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఓకేనా, ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసింది, అలాంటి ట్రాన్సాక్షన్స్ మెంబర్స్ చూసే అథారిటీ ఉంది, ఓకేనా. అలాంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలని కంపెనీ యాక్టే చెప్తుంది, ఓకేనా. ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ రేపు అపాయింట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఇట్స్ రూల్స్లో చూద్దాం, రైట్. ఐ థింక్ ఈ పర్టికులర్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ మేబీ 1 to 2 చాప్టర్స్ వరకు యూట్యూబ్లో అపాయింట్మెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్ పెడతాము, ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ పర్టికులర్ టార్గెట్ అకాడమీ యాప్లో రిమైనింగ్ లెక్చర్స్ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఓకే, గుడ్ డే అండ్ బాయ్ ఫర్ టుడే అండ్ ఆల్సో రేపు మళ్ళీ కలుద్దాం, ఓకేనా.